వాస్తవానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్థాయికి యూట్యూబర్ మహాసేన రాజేష్ స్థాయికి ఎటువంటి పోలిక లేదు, ఎటువంటి సంబంధము కూడా లేదు. అయినప్పటికీ వీరిద్దరినీ కలుపుతూ వీడియో ఎందుకు చేయవలసి వచ్చిందంటే వీరిద్దరూ ఎన్నికలకు ముందు తీసుకున్న పొలిటికల్ స్టాండ్, తదనంతరం టీడీపీ మీడియా వ్యవహరించిన తీరు వెల్లడించడానికి మాత్రమే. అందరికీ తెలిసిన విషయమే, ఎన్నికల ప్రచారం చివరి రోజైన మే 11 నాడు అల్లు అర్జున్ గారు నంద్యాలకు వెళ్ళి మరీ తన ఫ్రెండ్ అయిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ శిల్పా రవిరెడ్డికి సపోర్టు ఇచ్చారు. అంటే కూటమికి వ్యతిరేకంగా అల్లు అర్జున్ గారు పనిచేసినట్టన్నమాట. ఆన్ ద అదర్ హ్యాండ్ మహాసేన రాజేష్ డైరెక్ట్గా జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఆయన మీద తీవ్ర విమర్శలు గుప్పించి ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తానని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక టీడీపీ స్పోక్స్ పర్సన్గా మహాసేన రాజేష్ చేసిన పని కూటమికి పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. ఇప్పుడు అల్లు అర్జున్ మహాసేన రాజేష్ల విషయంలో టీడీపీ మీడియా ఎలా వ్యవహరించిందో తెలుసుకుందాం. అల్లు అర్జున్ గారు అలా నంద్యాల వెళ్ళి వచ్చారో లేదో ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకతతో డిబేట్స్ పెట్టాయి టీడీపీ కులగజ్జి మీడియా హౌసెస్. మరో ప్రక్క మహాసేన రాజేష్ విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఒక్క విమర్శ కూడా చేయకుండా అన్నీ మూసుకు కూర్చున్నాయి టీడీపీ కులగజ్జి మీడియా హౌసెస్. అంతేకాదు కొంతమంది టీడీపీ కార్యకర్తలు రన్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ కూడా అల్లు అర్జున్ గారిని మాత్రమే విమర్శించి మహాసేన రాజేష్ విషయంలో ఏమీ తెలియని నంగనాచుల్లాగా సైలెంట్గా ఉండిపోయారు. కారణం ఏమిటి అంటే అసలు మహాసేన రాజేష్ను పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఎగదోసిందే చంద్రబాబు నాయుడు గారు అనే టాక్ కూడా ఇంటర్నల్గా రన్ అవుతోంది. అందుకే ఎన్నికల అనంతరం కూడా మహాసేన రాజేష్ను టీడీపీ నుండి ఇంకా సస్పెండ్ చేయలేదు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరో ప్రక్క మెగా ఫ్యామిలీ హీరోలందరూ కూడా కమ్మ కులగజ్జి మీడియా హౌసెస్కి సాఫ్ట్ టార్గెట్స్. అసలు మెగా హీరోల మధ్య ఎప్పుడెప్పుడు పుల్లలు పెట్టాలా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అందుకే అల్లు అర్జున్ చేసిన పని వాళ్లకు ఒక తాయిలం ఇచ్చినట్లయింది. ఇంకేం రెచ్చిపోయారు. అల్లు అర్జున్పై తీవ్ర విమర్శలు చేస్తూ డిబేట్లు పెట్టారు. మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా చేశారు. ఇది టీడీపీ కులగజ్జి మీడియా యొక్క కుట్ర.